ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదలైందో లేదో మా కాలేజీలోకి కొత్తగా ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చారు మాయా మేడం. ఆమె ఎంట్రీ ఏదో సినిమాలో సీన్లా అనిపించింది నాకు. అందంగా ఉందో లేదో వెంటనే చెప్పలేను కాని ఆమెలో ఒక రకమైన నిబ్బరం, ఒక ఆత్మవిశ్వాసం ఉండేది. మాటల్లో ఒక బలంతో పాటు ఒక సున్నితత్వం కూడా తొంగి చూసేది. ఆమె స్టైల్ కొంచెం ప్రత్యేకంగా, బోల్డ్గా ఉండేసరికి కొందరికి ఆశ్చర్యం వేసింది, కొందరు గుసగుసలాడుకున్నారు. కాని చాలామందికి మాత్రం ఆమె ఒక స్ఫూర్తిలా కనిపించింది. ఆమె వేసుకునే డ్రెస్సులు మామూలుగా ఉండవు. స్లీవ్లెస్ కుర్తాలు, అప్పుడప్పుడు జీన్స్ మీద పొడవాటి ష్రగ్గులు, కాస్తంత కాన్ఫిడెంట్ మేకప్. కాని ఎప్పుడూ హద్దుమీరని ఒక వ్యక్తిత్వం ఆమెది. ఆమె నడిచే తీరు, మాట్లాడే విధానం చూస్తే నేను ఇలా ఉండటంలో తప్పులేదు అని బలంగా చెప్పినట్టు ఉండేది. మా క్లాస్లో మొదట్లో కొంతమంది అబ్బాయిలు మాయా మేడంని ఆట పట్టించాలని చూశారు. ఏదో జోకులు వేయబోయారు కాని ఆమె ఒక్కసారి వాళ్లతో మాట్లాడిన తర్వాత అంతే, మర్నాటి నుంచి ఆ జోకులు వినిపించలేదు. ఒకసారి మేడం క్లాస్లో ఒక యాక్టివిటీలో నా పేరు పిలిచారు. అర్జున్, కెన్ యూ కమ్ అప్ అండ్ రీడ్ దిస్ అన్న ఆ ఒక్క మాటతో నా గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టయింది. ఎందుకంటే నాకు అందరి ముందు మాట్లాడాలంటే భయం. కాని ఆ రోజు ఆమె కళ్లల్లో ఒక ప్రోత్సాహం కనిపించింది నాకు. నెమ్మదిగా స్టేజ్ మీదకు వెళ్లాను. డోంట్ వర్రీ, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంటూ ఆమె నా దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పారు. ఆ ఒక్క మాట నాకు ఒక కొత్త ఊపిరిలా అనిపించింది. ఆ రోజు తర్వాత క్లాస్లో నేను కాస్త ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టాను. ఆమె చెప్పే పాఠాలు చాలా కొత్తగా ఉండేవి. ఏదో లోపలికి తాకినట్టు అనిపించేది. ఒకరోజు ప్రిన్సిపాల్ మా క్లాస్కి వచ్చి, మాయా మేడం ఇవాళ మీకు ఒక స్పెషల్ సెషన్ ఇవ్వబోతున్నారు, ది పవర్ ఆఫ్ ఇండివిడ్యుయాలిటీ అని అన్నారు. ఆ రోజు మేడం తన గురించి చెబుతూ కళ్లల్లో నీళ్లతో అన్నారు, నేను చిన్నప్పుడు చాలా సాధారణమైన మధ్యతరగతి అమ్మాయిని. నేను ఇలా కొంచెం భిన్నంగా ఉండటం చాలా మందికి నచ్చదు. కాని నా లక్ష్యం స్పష్టంగా ఉంది, నా రూపాన్ని మార్చుకోకుండా నేను ఎదగాలి. ఆమె చెప్పిన మాటల్లో నాకు ఏదో స్ఫూర్తి తట్టింది. ఒక సందర్భంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో టీచింగ్ కి మరీ మోడర్న్ గా ఉంది అని చెప్పి తిరస్కరించబడ్డారట. కాని ఆ సంఘటనే ఆమెను మరింత నిలబడేలా చేసిందట. ఆమె వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. నేను అంతర్ముఖిలా ఉండేవాడిని, ఇప్పుడు నెమ్మదిగా నా అభిప్రాయాలు చెప్పగలుగుతున్నాను. కథలు రాయడం మొదలుపెట్టాను. మాయా మేడం నన్ను ఒక రచనా పోటీలో పాల్గొనమని ప్రోత్సహించింది. ఆ పోటీలో నేను బోల్డ్ లైక్ మై టీచర్ అనే కథ రాశాను. ఆ కథకు మొదటి బహుమతి వచ్చింది. ఆమె నా కథ చదివాక ఒక చిరునవ్వుతో అన్నారు, ఇలాగే నువ్వు నీ జీవితాన్నంతా నిన్ను నువ్వు ప్రేమిస్తూ, ప్రేమను పంచుకుంటూ గడపాలి అర్జున్. మేడం కొంచెం బోల్డ్గా ఉండటం వల్ల కొంతమంది వెనుక నుంచి గుసగుసలాడటం మొదలు పెట్టారు. ఆమె మోడర్న్ గా ఉంటేనే వీడు అట్రాక్ట్ అయిపోతున్నాడు అని ఏదో అర్థం లేని మాటలు అన్నారు. నాకు కొంచెం బాధగా అనిపించింది. కాని మాయా మేడం చాలా ప్రశాంతంగా అన్నారు, అర్జున్, సమాజం నీ మార్పును ఒప్పుకోలేకపోతే సమాజం మారాలి, నువ్వు కాదు. ఆమె ఎంత అద్భుతంగా సమాధానం చెప్పిందో. బోల్డ్నెస్ అనేది కేవలం వేసుకునే డ్రెస్సుల్లో కాదు, మన ఆలోచనల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చివరి రోజు ఫేర్వెల్లో మాయా మేడం స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడారు. మీ అందరినీ నేను చాలా మిస్ అవుతాను. కానీ ఒక్కొక్కరిని చూస్తుంటే, ముఖ్యంగా అర్జున్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ మాట విన్నప్పుడు నా గుండె నిండిపోయింది. ఒక గొప్ప టీచర్, బోల్డ్గా ఉంటూనే ఎంతో మానవత్వం ఉన్న వ్యక్తి, ఆమె వల్లే నన్ను నేను గుర్తించగలిగాను. మాయా మేడం కేవలం బోల్డ్ డ్రెస్సులు వేసుకోలేదు. బోల్డ్ క్యారెక్టర్తో, బోల్డ్ విలువలతో నా జీవితాన్ని మార్చిన ఒక గొప్ప గురువు ఆమె. ఆ ఫేర్వెల్ రోజు తర్వాత కాలేజీ జీవితం ముగిసింది. నేను ఇంజనీరింగ్ చేరడానికి వేరే ఊరికి వెళ్లాను. కొత్త స్నేహితులు, కొత్త ప్రపంచం. కాని ఎక్కడో ఒక మూలం మాయా మేడం మాటలు నా మనసులో మెదులుతూనే ఉండేవి. ఆమె నేర్పిన ధైర్యం, నా వ్యక్తిత్వాన్ని గౌరవించడం, నా అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం, ఇవన్నీ నా కొత్త జీవితంలో నాకు చాలా ఉపయోగపడ్డాయి. కాలేజీలో కూడా నేను నా అంతర్ముఖ స్వభావాన్ని దాటుకుని చాలా విషయాల్లో చురుకుగా పాల్గొనేవాడిని. కథలు రాయడం కొనసాగించాను. కాలేజీ మ్యాగజైన్లో నా కథలు వచ్చేయేవి. ఎక్కడో ఒక చిన్న మెరుపులా మాయా మేడం ప్రోత్సాహం నాకు తోడుగా ఉండేది. ఇంజనీరింగ్ పూర్తయ్యాక నాకు మంచి ఉద్యోగం వచ్చింది. జీవితం ఒక దారిలో సాగిపోతోంది. అప్పుడప్పుడు పాత కాలేజీ రోజులు, మాయా మేడం గుర్తుకు వచ్చేవాళ్లు.
ఆమెను ఒకసారి కలవాలని చాలాసార్లు అనిపించింది కాని ఎందుకో కుదరలేదు. ఒకసారి మా ఊరికి వెళ్ళినప్పుడు మా పాత కాలేజీ వైపు వెళ్లాను. గేటు దగ్గర నిలబడి లోపలికి చూశాను. అన్నీ అలానే ఉన్నాయి కాని ఆ రోజుల్లో ఉన్న సందడి ఇప్పుడు లేదు. నేను లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ ఆఫీస్కి వెళ్లాను. పాత ప్రిన్సిపాల్ రిటైర్ అయ్యారు, కొత్తవారు వచ్చారు. నేను నన్ను పరిచయం చేసుకుని మాయా మేడం గురించి అడిగాను. కొత్త ప్రిన్సిపాల్ కాసేపు ఆలోచించి, ఓహ్, మాయా మేడమా? ఆమె కొన్నాళ్ల క్రితమే ఈ కాలేజీ వదిలి వెళ్లిపోయారు. వేరే సిటీలో ఏదో పెద్ద కాలేజీలో ప్రొఫెసర్గా చేరారు అని చెప్పారు. ఆమె ఎక్కడున్నారో తెలుసుకోవాలనిపించింది. కాని అప్పటికి నా దగ్గర ఆమె కాంటాక్ట్ వివరాలు లేవు. కొంచెం నిరుత్సాహంగా అక్కడి నుంచి తిరిగి వచ్చాను. సంవత్సరాలు గడిచిపోయాయి. నా జీవితంలో పెళ్లి జరిగింది, పిల్లలు పుట్టారు, ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకున్నాను. కాని ఎక్కడో ఒక చిన్న వెలితి మాత్రం ఉంటూనే ఉండేది. మాయా మేడంను మళ్లీ కలవలేకపోయాననే బాధ. ఒకరోజు సోషల్ మీడియాలో పాత స్నేహితులను వెతుకుతుండగా అనుకోకుండా మాయా మేడం పేరు కనిపించింది. వెంటనే ఆమె ప్రొఫైల్ను ఓపెన్ చేశాను. ఆమె ప్రొఫైల్లో ఆమె ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నట్టు ఉంది. వెంటనే ఆమెకు ఒక మెసేజ్ పెట్టాను. గుర్తున్నానా మేడం? మీ పాత విద్యార్థిని అర్జున్ని. కొన్ని రోజుల తర్వాత ఆమె రిప్లై ఇచ్చారు. అర్జున్, నిన్ను మర్చిపోగలనా? నువ్వు ఎలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉంది నిన్ను మళ్లీ కలవడం. ఆ మెసేజ్ చూసిన వెంటనే నా మనసు ఎంతో సంతోషంగా నిండిపోయింది. వెంటనే ఆమెతో ఫోన్లో మాట్లాడాను. ఆమె గొంతు వినగానే పాత రోజులు గుర్తొచ్చాయి. మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆమె ఇప్పటికీ అంతే ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఆమెను కలవాలని ఉందని చెప్పాను. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. త్వరలోనే ఆమెను కలవడానికి ప్లాన్ చేసుకున్నాను. కొన్ని వారాల తర్వాత నేను ఆమెను కలవడానికి వెళ్లాను. ఆమె ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె క్యాంపస్లో నన్ను కలుసుకున్నారు. ఆమెను చూడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆమెలో అప్పటి ఆత్మవిశ్వాసం ఇంకా అలాగే ఉంది. మేమిద్దరం ఒక కాఫీ షాప్లో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం. పాత కాలేజీ రోజులు, నా కథలు, ఆమె బోధన అన్నింటినీ గుర్తు చేసుకున్నాం. ఆమె నా ఎదుగుదలను చూసి చాలా సంతోషించారు. నువ్వు ఇప్పుడు చాలా బాగా స్థిరపడ్డావు అర్జున్. నీ కథలు ఇంకా రాస్తున్నావా అని అడిగారు ఆమె. అవును మేడం, మీ ప్రోత్సాహంతోనే నేను రాయడం మొదలుపెట్టాను అని చెప్పాను. ఆ రోజు ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. నా జీవితంలో ఆమె ఎంత ముఖ్యమైన వ్యక్తో మళ్లీ అర్థమైంది. ఆ తర్వాత కూడా మేము టచ్లో ఉంటూనే ఉన్నాము. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం, మెసేజ్లు పంపుకునేవాళ్లం. ఒకసారి ఆమె నన్ను తన యూనివర్సిటీకి ఒక గెస్ట్ లెక్చర్గా రమ్మని ఆహ్వానించారు. నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. నా జీవితంలో అది ఒక ప్రత్యేకమైన అనుభవం. నేను ఆమె విద్యార్థులతో మాట్లాడాను, నా అనుభవాలను పంచుకున్నాను. మాయా మేడం నన్ను గర్వంగా చూశారు. ఆ రోజు నాకు అర్థమైంది, ఒక మంచి గురువు జీవితాన్ని ఎలా మార్చగలరో. మాయా మేడం నా జీవితంలో ఒక వెలుగులా వచ్చారు. నాలోని భయాన్ని పోగొట్టి, నాలోని ప్రతిభను గుర్తించేలా చేశారు. ఆమె బోల్డ్గా ఉండటం వల్ల చాలామంది ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారు. కాని ఆమె ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. అదే నాకు ఆమె నుంచి వచ్చిన గొప్ప పాఠం. ఇప్పటికీ నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాయా మేడం మాటలు నాకు గుర్తుకు వస్తాయి. నువ్వు నువ్వుగా ఉండు అర్జున్ అని ఆమె చెప్పిన ఆ మాటలు నాకు ఎప్పుడూ ఒక భరోసానిస్తాయి. ఆమె ఒక టీచర్గా మాత్రమే కాదు, ఒక స్నేహితురాలుగా, ఒక మార్గదర్శకురాలుగా నా జీవితంలో ఉన్నారు. ఆమెకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక రచయితగా కూడా గుర్తింపు పొందాను. నా పుస్తకాలు బాగా అమ్ముడయ్యాయి. ఒకసారి నేను ఒక పెద్ద సాహిత్య సభలో పాల్గొన్నప్పుడు మాయా మేడం కూడా అక్కడికి వచ్చారు. నన్ను చూసి ఆమె ఎంతో సంతోషించారు. చూశావా అర్జున్, నువ్వు అనుకున్నది సాధించావు అని ఆమె నన్ను అభినందించారు. ఆ రోజు నాకు అనిపించింది, నిజమైన గురువు తమ శిష్యులు ఎదగాలని కోరుకుంటారు, వారి విజయానికి సంతోషిస్తారు. మాయా మేడం అలాంటి గొప్ప గురువు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనది. ఒక టీచర్గా మొదలైన మా పరిచయం ఒక మంచి స్నేహంగా మారింది. ఆమె నా జీవితంలో ఒక వెలుగులా నిలిచారు. ఇప్పటికీ నేను ఆమెను కలుస్తూనే ఉంటాను. ఆమె మాటలు నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. ఆమె ఒక బోల్డ్ టీచర్ మాత్రమే కాదు.